ఒకప్పుడు రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రఘు అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజూ కూలీ పనిచేసి వచ్చే కొద్దిపాటి డబ్బుతో తల్లిదండ్రులను చూసుకునేవాడు. రఘువద్ద సంపద లేకపోయినా నిజాయితీ మాత్రం బంగారంలా ఉండేది. ఒకరోజు గ్రామానికి దగ్గరలోని అడవిలో రఘు పనిచేస్తుండగా నేలలో పాతిపెట్టిన ఒక చిన్న పెట్టె దొరికింది. తెరిచి చూసేసరికి అందులో బంగారు నాణేలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆ క్షణంలో రఘు మనసులో ఆలోచన వచ్చింది. ఇవి తీసుకుంటే నా జీవితమే మారిపోతుంది. కాని వెంటనే అతడి మనసు చెప్పింది, ఇవి నావి కావు, ఎవరో కష్టపడి సంపాదించి దాచుకుని ఉంటారు. అడవిలోనే కొంతసేపు కూర్చుని ఆలోచించిన రఘు ఆ పెట్టెను తీసుకుని గ్రామానికి వెళ్లాడు. గ్రామ పెద్దలకు విషయం చెప్పాడు. అప్పుడు గ్రామంలో ఉన్న ధనవంతుడు శివరాం ముందుకు వచ్చి, ఆ పెట్టె నాదే, ఎన్నాళ్లుగా వెతుకుతున్నాను అన్నాడు. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. శివరాం రఘును చూసి, నీకు ఏం కావాలి, ఈ బంగారం నీకే ఇస్తాను అన్నాడు. రఘు నవ్వుతూ ఇలా అన్నాడు, నాకు అది వద్దయ్యా, నాకు కావాల్సింది నా కష్టానికి దొరికే కూలీ మాత్రమే. శివరాం రఘు నిజాయితీకి కదిలిపోయాడు. అతడు గ్రామ పెద్దల ముందు ఇలా ప్రకటించాడు, ఈ యువకుడి నిజాయితీ నాకు కన్ను తెరిచింది. ఇతడికి ఒక ఉద్యోగమిస్తాను, జీవితాంతం గౌరవంగా బ్రతికే అవకాశం కల్పిస్తాను. అప్పటినుండి రఘు జీవితం మారింది. కాని అతడి స్వభావం మాత్రం మారలేదు. ఎంత సంపాదన వచ్చినా నిజం, న్యాయం, కష్టం అనీ 3 విలువలను వదల్లేదు.